ఆడపిల్లలు ప్రొడ్యూసర్లు అయితే ఉండే కష్టాలు ఏమన్నా ఉంటాయా అమ్మ నిజంగా? ఏముండే? అంటే నువ్వు నాగేంద్ర బాబు వాళ్ళ బిడ్డవు కాబట్టి నీకేముండయా, లేకుంటే నిజంగానే ఆడపిల్లలు ప్రొడ్యూసర్లు అయితే కష్టాలు ఏముండయా? నేను వేరేలా కాదు కాబట్టి నేను చెప్పలేను, నేను ఇట్లానే చెప్పగలుగుతా కదా. కాకపోతే ఉండేవేమో నాకు తెలియదు కదా. ఆ షూస్ నుంచి నేను ఎలా మాట్లాడగలుగుతా, నేను లేను కదా అక్కడ. నాగబాబు కూతురికి ప్రొడ్యూసర్ అయితే ప్రస్తుతానికి అయితే కష్టాలు లేవు. ఏం కష్టం ఏం లేదు, ఉండదు. అది ఆడపిల్ల కాబట్టి లేదా, లేకపోతే నాగబాబు కూతురు కాబట్టి లేదా అనేది నేను చెప్పలేను. అమ్మ మొన్న మీ నాయన డ్రెస్ల ముచ్చట మాట్లాడినప్పుడు పాపము నడుమిట్లకు వచ్చిండు. నడుమిట్లకు వచ్చిన తర్వాత మస్తు మంది మీ నాయన గురించి మాట్లాడి నీతో ఎప్పుడైనా ఇంట్లో చెప్తాడా బెట మనం ఇట్లుందాం, మనం ఇట్లుండాలి, నువ్వు ఇట్లుండు అట్లేమి ఏం చెప్పారు అస్సలు? మామూలుగా కొంచెం ఒకప్పుడు చెప్పేవాళ్ళు, దాని తర్వాత ఒక రోజు తనే వచ్చి నేను ఎందుకు చెప్తున్నా ఇట్లా, నీకు తెలుసు కదా ఏం వేసుకోవాలో, సారీ చెప్పేదాన్ని కదా నేను ఒకప్పుడు, సారీ ఓకే నాన్న అంతే. నేను ఇది తినబెట్ట తినా. మా నాన్న ఫుడ్ మంచిగా ఏదైనా చేపిస్తే ఫస్ట్ ఫోన్ చేస్తాడు, పంపించేస్తాడు నేను ఎక్కడుంటే అక్కడికి. చాలా కోపం నాకు అట్లా. మనం డైట్ చేస్తుంటాం కష్టపడి, ఆయన ఏమో గోంగూర మటన్, చేపల పులుసు ఇవన్నీ ఇంట్లో చేపించి పంపిస్తుంటాడు. కోపం రాదా? పాపం నిజంగా వాటిని చూస్తే నోరు ఉడుతుంది, మనమేమో తినొద్దా. కరెక్ట్. ఇప్పుడు డైటింగ్ ఎందుకు చేస్తున్నావమ్మా నువ్వు? మరి డైటింగ్ చేస్తే నేను మంచి ఫుడ్ తింటున్నా అంతే. మంచి ఫుడ్ తింటున్నావు, సినిమా కోసం అని ఇట్లా ఏమన్నా డైటింగ్ ఇట్లా చేస్తున్నావా? మళ్ళీ ఏడాదికి సినిమా వచ్చేది ఉంది అన్నావు కదా. దానికోసం ఏం కాదు అమ్మ. నేను ఒకటి ఎప్పుడు అడుగుతా, ఇప్పుడు టీవీలో సంపాదించినాను, సినిమాలలో సంపాదించినావు, అది మంచిగా అనిపిస్తుందా? ఇట్లా ప్రొడ్యూసర్ లెక్క చేసి సంపాదించడం మంచిగా అనిపిస్తుందా? ప్రొడ్యూసర్ లెక్క చేసేదే మంచిగా అనిపిస్తుంది. ఇది దీంట్లో ఎక్కువ వస్తాయా, దాంట్లో ఎక్కువ వస్తాయి? ఎక్కువ అని కాదు, ప్రొడ్యూసర్ చేసినప్పుడు నీకు తెలుసు కదా మన వల్ల ఇంకా ఎంతమంది జాబ్స్ ఉన్నాయి, అంటే మనం ఎదగడంతో పాటు మనతో పాటు చాలా మంది ఎదుగుతున్నారు అన్న హ్యాపీనెస్ ఉంటుంది కదా. అది ఇంకా మంచిగా అనిపిస్తుంది ప్రొడ్యూసర్ లో. ఫస్ట్ సినిమాకి వచ్చిన పైసలు ఏమన్నా కొసకిట్లా, కొంగు కొసకిట్లా కొన్ని ముడి కట్టుకొని ఇది నా ఫస్ట్ సంపాదన ఇట్లా ముడి కట్టుకుంటారు కొంతమంది. ఫస్ట్ సంపాదన 18 years అప్పుడు స్టార్ట్ అయింది ఫస్ట్ సంపాదన. 18 17 కాదు 17 కాదు, 10th అయిపోయాక 16 years కి స్టార్ట్ అయింది. ఏం చేసినావు 16 years కి? ఇంత ఎక్కువ కాదు, కొంచెం బాలనే టికెట్లు చేసినావు? చేయలేను, సగం చేసిన. దాని తర్వాత ఆ సినిమా ఆపేసి మమ్మల్ని తీసేసి సినిమా అంతా మళ్ళా షూట్ చేసారు. అంజి సినిమాలనా? చెప్పు తినలేవా అమ్మ నువ్వు అసలు? అప్పుడు చాలా చిన్నదాన్ని నేను, కొంచెం పెద్ద పిల్లలు కావాల్సి వచ్చారు, వాళ్ళకి డైలాగులు చెప్పే పిల్లలు. సో నన్ను తీసేసి పాపం మంచి సినిమాలు ఉంటాడు మంచిగా గట్లా చేస్తారు. ఆ బుడ్డోడు ఒకడు ఉంటాడు కదా, వాడిని సార్ ఎత్తుకుంటాడు చిరంజీవి సార్. ఆ బుడ్డని జాగా నేను చేసినప్పుడు షూటింగ్ లో నన్ను కూడా ఇక్కడ ఎక్కించుకునే వాళ్ళు. దాని తర్వాత శ్యామ్ ప్రసాద్ గారు నాకు ఫుటేజ్ ఇస్తా అన్నా కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. అట్లీస్ట్ నాకు గుర్తుగా పెట్టుకుందామంటే. ఇప్పుడు అంజి గురించి అడిగితే ఎక్కడ ఉంటుంది? అరే పాపం బాలనటిగా చేసింది, ఇట్లా చేయింది అమ్మ. ఇప్పుడు మామూలుని ఇట్లా మంచిగా రాకపోతే ఇక తీసేసి వేరే వాళ్ళని పెట్టుకొని చేసుడు, వీళ్ళకి మంచిగా రావట్లేదని పక్కకు పెట్టేటప్పుడు, నువ్వు ఇంత పెద్ద చిరంజీవి సార్ వాళ్ళ తమ్ముని పెట్టావు, నిన్ను కూడా తీసేసినారమ్మ పాపం. చిరంజీవి సార్ సినిమానే కదా. అవును, సార్ సినిమాలకించే నిన్ను తీసేసినరా. నాకు అప్పటికి డైలాగులు చెప్పే వయసు రాలేదు, అదేం చేస్తారు వాళ్ళు. అట్లుంటదా పాపం? ముఖం చూసి అన్ని ఇడిచిపెట్టేయాల్సింది, ఉంచుకోవాలి. క్యూట్గా ఉంటుండే అప్పుడు. కరెక్ట్. ముఖం చూసి అన్న పిల్ల ముద్దుగా ఉన్నది కదా కానీ అన్నట్టుగా ఉంటే ఎవరికి వెనకకించి ఎవరితో అనిపిస్తే అయిపోవు. ఎట్లయినా సినిమాలకి వెనకకించి డబ్బింగ్ నడుస్తుంది అంట కదా. నాకు అసలు అంత యాక్టింగ్, చిన్నప్పుడు డాన్సులు చేయమంటే చేసేదాన్ని, కానీ యాక్టింగ్ అంటే కొంచెం భయం ఉంటుంది చిన్నప్పుడు.